అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆర్టీవీకి స్వాగతం. నేను మీ శ్రీనివాస్. తరాలు గడిచిన, యుగాలు మారిన దానికి మటుకి ఇప్పటికీ ఆదరణ తగ్గలేదు. అందులో ఉన్న మత్తు ఇప్పటికీ తగ్గలేదు. పురాణాల్లో దీనికి అనేక పేర్లు ఉన్నాయి. సురాపానంగా, వేదామృతంగా, చల్లగా, మధువుగా, ఇంగ్లీష్లో ఫామ్ వైన్ అని కూడా పిలుస్తారు. మన అందరికీ తెలియాలంటే అచ్చ తెలుగులో కళ్ళు అని పిలిస్తే కానీ అందరికీ ఇది సుపరిచితం కాదు. ఇటువంటి కళ్ళు తీయాలంటే దానికి ఒక ప్రత్యేకమైన కళ అవసరం. గీత కార్మికుల పరిస్థితి అయితే ఇప్పుడు అధ్వానంగా ఉంది. ఆదరణ తగ్గిపోయింది. ఆదుకునేవాడు కూడా కరువైపోయాడు. గీత కార్మికుల మీద ఆర్టీవీలో ఇప్పుడు ప్రత్యేక కథనం మీకోసం. అనాదిగా ఔషధ గుణాలున్న ఈ కళ్ళుని అందరికీ అందిస్తూ గీత కార్మికులుగా స్థిరపడిన వారు చాలామంది ఉన్నారు. వాళ్ళు ఇప్పటికీ గీత కార్మికులుగానే కొనసాగుతున్నారు. కానీ రాను రాను ఈ కళ్ళు మీద కొద్దిగా క్రమేపీ ఆదరణ తగ్గుతూ ఉంది. ప్రత్యామ్నాయ వైపు చూస్తూ ఉన్న పరిస్థితి. అసలు ఈ గీత కార్మికులు కళ్ళు యొక్క ప్రాముఖ్యత ఏంటి? అసలు గీత కార్మికులు వెనక్కి వెళ్ళిపోవడానికి గల కారణం, అసలుకి వారికి ఎటువంటి ఆదరణ అవసరం, వారిని ప్రోత్సహించే దానికోసం ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపడబోతుంది, వారు ఏం కోరుకుంటున్నారు, అసలు వారి సమస్యలు ఏంటో ఇప్పుడు మనతో పాటు ఒక గీత కార్మికుడు ఉన్నాడు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాం. నమస్తే అండి. కళ్ళు ఇప్పుడు అందరికీ తెలిసిన విషయమే. కొంతమంది పండగగా తాగుతున్నారు, కొంతమంది ఆనందంతో తాగుతున్నారు. అసలు ఏంది ఈ కళ్ళు చరిత్ర ఏంటి? కళ్ళు ఇది ఎప్పుడు నుంచి మా గౌడు ఆశ తీసే ఉత్పత్తి అన్నమాట. ఇది ఉత్పత్తి అయితే మేము కళ్ళు గీసుకొని బతకాలంటే మేము చెట్టు కాడ 3 పూటలు ఎక్కి ఒరిజినల్ తీసి పోసి మేము వచ్చిన వాళ్ళకి ఆనందంగా పెట్టి అమ్ముతాం. అది ఏది కళ్ళు తాగితే బాగుంటుంది, మంచిది, సలవా, ఏదో రకరకాలు అంటారు. అసలు ఏది నిజమేనా? కళ్ళుకి తాటికల్లు తాగితే క్లాస్గా ఉంటుంది, మనిషికి హ్యాపీగా ఉంటుంది. అది కళ్ళు లీటర్న్నర తీసుకుంటే హ్యాపీగా మనిషి ఉంటాడు, ఏం బ్యాడ్ ఉండదు. మంచి ఉత్పత్తిది. మేము చెట్టు మీద తీసి వచ్చిన కస్టమర్కి తీసిస్తాం. అది పాత రోజుల్లో ఎలా ఉండేది కళ్ళు తీయటం అనేది? ఎలా ఉండేది అసలుకి? మీరు కళ్ళు ఎలా తీస్తారు? దానికి ఏదైనా శిక్షణ తీసుకుంటారా? అసలు ఎలా తాగుతారు కళ్ళు? ఏంటి కళ్ళు మాకు మొదటి నుంచి మా వృత్తి కాబట్టి మేము దాన్ని చెట్టు చూస్తాము. చెట్టుని చూసిన తర్వాత గెల ఏ పాకం వచ్చేది చూసి మేము దాన్ని కంటిన్యూ చేసి దాన్ని ఎక్కిన తర్వాత దాన్ని వారం 10 రోజులు గీయాలి. వారం 10 రోజులు గీస్తే కానీ అది చెట్టు కళ్ళు కాదు, కళ్ళు పట్టదు. ఆ తర్వాత వారం పాలుతుందనగా బొట్టు కింద పడుతుందనగా బాగా పాలిన తర్వాత దుత్తైన తర్వాత ఆ కళ్ళు తీసుకొని మేము మా వృత్తి అది. అది ఈ చెట్టు కళ్ళు ఇస్తుంది, ఈ చెట్టు కళ్ళు ఇవ్వదు, ఇది కళ్ళు గీయటానికి పనికి వస్తుంది, మీరు ఎలా గుర్తిస్తారు? మేము చెట్టుని చూసి చెప్తాం, చెట్టుని చూసి కనుక్కుంటాం, చెట్టు చూసి మేము కనుక్కుంటాం. ఇప్పుడు అన్ని చెట్లు కళ్ళు ఇవ్వదా? అన్ని చెట్టు కళ్ళు ఇవ్వదు. అది ఏంది, ఎందుకని? ఎందుకనంటే ఒక్కొక్క బాగా దాని చెట్టు కొన్ని మగ చెట్లు ఎత్తాయి, కొన్ని ఆడ చెట్లు ఎత్తాయి. వాటిలో మంచి తాటాకు మంచి బాగా ఉంటుంది. దానివల్ల దాన్ని చూసి గీసుకుంటాం. అంత ఎత్తు చెట్టు ఒకవేళ కొంతమంది అంత ఎత్తు ఎక్కగానే కళ్ళు తిరుగుతుంటే ఇబ్బంది. మీరు అంత చెట్లు ఎలా ఎక్కుతారు? అసలు ఎలా ఎక్కుతారు ఏంటి? ఇప్పుడు మీరు నడుము కట్టుకొని ఉన్నారు, దాన్ని ఏమంటారు? దాన్ని బొద్దు అంటాం, కత్తిపిడక. దాన్ని కత్తిపిడక అంటాం. కత్తిపిడకల్లో కొడవలు బొరలు అన్నీ అమర్చుకోవాలా. వెనక ఒక్క ఉంటుంది, కళ్ళు దానికి తీసుకోవాలా. దానికి ఇది ఉంటుంది. దీన్ని తగిలించుకొని దీనికి నడుగిట్టు పెట్టుకొని తీస్తాం. అది వచ్చిన వాళ్ళకి రేఖల కళ్ళు పోతాం. అది ఇప్పుడు అది కట్టుకొని ఎక్కితే మీకు ఇబ్బంది ఏమనిపించదా చెట్టు మీద? ఇది కట్టుకొని ఎక్కితే నడుకి సేఫ్టీగా ఉంటుంది, లేకపోతే నడుంకి నొప్పిగా ఉంటుంది. అది నడుము ఒత్తుకుని నొప్పి చేసిద్ది. అది మీ నాన్నగారు నేర్పారా, మీరే నేర్చుకున్నారా? మేమే నేర్చుకున్నాం. మా నాన్నగారికి వాళ్ళకి లేదు, మేమే నేర్చుకున్నాం. పని చేయలేక డబ్బులు లేక అప్పుడు ఈ కళ్ళు అమ్ముకుంటే వాళ్ళ డబ్బులు వస్తాయని నేర్చుకున్నాం. అది బాగానే ఉంటుంది. బాగానే ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ కళ్ళు ఏమో మీరు న్యాచురల్గా చెట్టు నుంచి తీసేది అని అంటున్నారు. ఇవి కొన్ని ఏమో కళ్ళు కాంపౌండ్లా పెట్టి అమ్ముతున్నారు, కొంతమంది సీసాలు అమ్ముతున్నారు. ఏంది ఇట్లన్నిటికి తేడా?
మా కాంట తీసుకెళ్ళి కొంతమంది అమ్ముకుంటారు వాళ్ళు చెట్లు ఎక్కలాక. మేము చెట్టు ఎక్కోవడం ఏం చేస్తామంటే చెట్టు దించే వాళ్ళకి వచ్చినప్పుడు కస్టమర్కి వచ్చినప్పుడు తీసిపోతాం. హ్యాపీగా తాగెళ్తారు. ఇంకా 10 రూపాయలు కూడా పెంచేస్తారు మాకు వాళ్ళు. దానికి తేడా ఏంటి ఆ కళ్ళు సీసాలకి? అప్పుడప్పుడు తీసిన కళ్ళు కదా, అది ఇది ఈ కళ్ళు బాగుంటుంది. ఓకే, అటు కాదు, వాటిలో పొడి అది చల్లుతారు, టాబ్లెట్లు వేస్తారు, పౌడర్తో కలిపి సీసాలో పోస్తారు, తొట్లకి కలిపి, ఏదో రకరకాలు ఉన్నాయి. అంటే అక్కడ హైదరాబాద్లో పెద్ద పెద్ద కంపౌండ్లు ఉంటాయి, వాళ్ళు చేసుకుంటారు కానీ మేము చేయం అట్ట. మాకు ఇక్కడ మేము కళ్ళు గేస్తామంటే కస్టమర్ వస్తాడు, ఆ కళ్ళు తీసి ఈ రేకలు కళ్ళు పోసి ఇటు పోతాం మేము. ఈ రేకలు కళ్ళు పోసి తేరు పెట్టి ఇటు పోసేస్తాం. అది అప్పుడే ఇబ్బంది ఏముండదు. ఏం ఇబ్బంది ఉండదు. హ్యాపీగా వెళ్తారు వాళ్ళు. హ్యాపీగా వెళ్ళి ఇంకో రూపాయి పెంచేస్తారు మాకు చెట్టు మంది తీసి కళ్ళు. మీరు ఎంతకాలం నుంచి కళ్ళు గీస్తున్నారు? 30 సంవత్సరాలకి ఎత్తున్నాం. అప్పటికి ఇప్పుడు మీకు రామారావు ఎప్పుడైతే మాకు సారా తీసేసి కళ్ళు పెట్టాడో అప్పటి నుంచి మేము కళ్ళు గీస్తున్నాం. దానికి తిరిగి అంటే ఇప్పుడు కొత్తగా సారా దుకాణాలు వచ్చినాయి, అంటే మద్యం షాపులు, దానికి దీనికి అవి దాగి కూలింగ్ దాగి బాడీ బాడేదని మళ్ళీ కళ్ళు తాగుతారు మా కాడకు వచ్చి. అటుపో అయ్యే బ్యాందీ తాగుతారా, సారా తాగుతారు. అది కడుపులో మంట కానీ మళ్ళీ వచ్చి మళ్ళీ బ్యాందీ తాగుతారు. మా కాడకు వచ్చి కళ్ళు తాగుతారు. ఏది రామారావు అంటే అప్పుడు మద్యం నిషేధించాడు, అప్పుడు సారా దుకాణాలు లేకుండా చేశాడు. అప్పుడు బాగుండేదా మీ పని? అప్పుడు రామారావు బ్యాందీ పెట్టిన తర్వాత సారా తీసిన తర్వాత మేము బాగా కొంచెం 10 రూపాయలు సంపాదించుకున్నాం. అప్పుడు ఓన్లీ మీకు ప్రోత్సహించే దానికోసం అప్పుడు చేశాడు సారా దుకాణాలు తీసేసి. ఇప్పుడు సారా దుకాణాలు వచ్చిన తర్వాత మీకేమైనా ఇబ్బందిగా ఉంటుందా? ఇప్పుడు మద్యం మరి చంద్రబాబు మరి చేసాలు 60 రూపాయలకి 50 రూపాయలకి 100 రూపాయలకి పెట్టాడు. పెట్టిన తర్వాత మాకు ఒక ఉపాధి తగ్గిపోయింది. బాగా. అంటే మీలాగా ఇప్పుడు గీసేవాళ్ళు ఉన్నారు అసలు జనాలు? గీసేవాళ్ళు ఉండే కొంది అసలు నేను పోతే ఇంకా గీసేవాళ్ళు లేడు. మా వాడు చదువుకుంటున్నాడు, అసలు గీడు. అట్లా జనాలు కూడా తగ్గిపోయారు. సరైన ఉత్పత్తి లేక, సరైన మాకు డబ్బులు అందక ఇదే జీవనం చేసుకుంటా డబ్బులు సరిగా రాక అది శాంతమంది మానుకున్నారు. మా ఊళ్ళో 15 మందికి ఇచ్చేవాళ్ళు ఈ తాడికల్లే. అందరూ మానుకొని 2 మనుషులు ఉన్నాం. ఇలా ఎంత వస్తుంది అంటే మీకు? రోజుకి 20 రూపాయలు వస్తాయి. 20 రూపాయలు వస్తాయి. ఒక 1000 రూపాయలు ఆదాయం రావాలంటే మీకు ఎన్ని చెట్లు ఎక్కి దిగి కొయ్యాలి? మీకు ఎన్ని చెట్లు ఉంటే సంవత్సరం మొత్తం పని ఉంటుంది? మాకు 10-15 చెట్లు తీసుకుంటాం. 15 చెట్లు తీసుకుంటాం. రోజుకి 20 రూపాయలు అవుతాయి. 10 చెట్లు గీసుకుంటాం. ఇది ఎంతకు అమ్ముతారు మామూలుగా? ఇది కళ్ళు మామూలుగా ఈ జగ్గు 50 రూపాయలకి అమ్ముకుంటాం. ఇది జగ్గు 30 రూపాయలు 20 రూపాయలకి అమ్ముకుంటాం. జగ్గు రోజుకి 20 రూపాయలు అయితే జగ్గులు అమ్ముకుంటే 20 లెక్కేసుకో 20 రూపాయలకి అమ్ముతాం. ఇందాక చెప్పారు మామూలు సారా కంటే ఇది చాలా మంచిది, ఇది తాగితే ఎటువంటి ఏమి ఉండదని. ఏంది దీని ప్రాముఖ్యత ఏందంటారు? మీకు ఎవరైనా పెద్దోళ్ళు ఏదైనా చెప్పుంటారు కదా, ఇది కళ్ళులో ఇవి ఉన్నాయిరా అందువల్ల ఇది మంచిది ఒంటికి శరీరానికి అని. శరీరానికి మంచిదని కదా వాళ్ళు తాగెళ్తాం. బాగుంది ఇది సారా తాగినా కూడా. ఏమైనా చెప్పేవాళ్ళ మీకు పెద్దోళ్ళు చెబితే నేర్చుకున్నాం. మేమే నేర్చుకున్నాం. కళ్ళు దుకాణం గీసుకుంటా ఏదో 10 రూపాయలు వస్తూ ఉంటే మేమే కమ్మంగా చెట్లు ఎక్కేసి ఆ చెట్టు మీద కాలు పెట్టి దానిసేపు నిల్చొని చాలాసేపు దాన్ని దాదాపు ఒక 15 నిమిషాలు దాని మీద ఉండాలి. చెట్టు మీద నుండి దాన్ని కుండ గీక్కొని శుద్ధంగా తీసుకొని లైన్ చేసుకోవాలి. అది అయితే కళ్ళు బాగుంటుంది. అది వచ్చి తాగుతుండేవాళ్ళు తాగుతారు. ఇది రేకలోనే తాగుతారా? అదే కొంతమంది రేకలో తాగుతారు, కొంతమంది జగ్గులో తాగుతారు. ఎట్ట పోస్తారు దీంట్లో ఇది రేకలు అంటే? వాటర్ పోసేదా? వాటర్ పోసి చెప్తున్నా. వాటర్ పోసి సరే అవసరం లేదులే. మామూలుగా ఆ జగ్గుతో తీసి అందులో వడగట్టి దీంట్లో పోస్తారు. నేను చదువుతాను. పైకి లేచి చెబుతాం. పోయమంటావా? కొద్దిగా కిందకన్ను అది వాళ్ళ ఆయన కాకపోడాలిగా అట్ట ఇంకేంది తాగటమే? ఇదేం కలుపుకోవటం అంటే ఏముండదు. కలుపుకోవడం మనకు ఏముండదు. ఏంది పులిసిన మజ్జిగ ఉన్నట్టున్నాయా? ఇంతకు తీసినలా కొంచెం దాని కొంచెం పులిచి ఉంటాయి.
ఇదే రుచి. ఇదే రుచి. ఇంకా దీని ఇంకా చేట్టుకుంటుందిలే. తీసి పెట్టేలా అందించి పెట్టి 1-2 గంటలు అవుతుందిగా, అందుకుంటే కొంచెం పులుసు దాన్ని తప్పితే ఏం కాదు. అయితే మీకు పెద్దోళ్ళు చెప్పడం కానీ మీకు తెలిసి కానీ ఇది తాగితే ఏ ఇబ్బంది ఉండదు, హాయిగా ఉంటుంది పని చేసుకునే వాళ్ళకి అని చెప్పి హ్యాపీగా ఉంటుంది తాగితే. మోసించి రానులకు మోసించవద్ది, ఒళ్ళు బాగా బాగా ఏడుకుంటే వాళ్ళకి కూలింగ్ అవుద్ది తాగితే, అంతపితే ఏం లేదు దీంట్లో. తాగి పడేయటం కానీ ఏముండదు. కూర్చోండి. అయితే సరిపోతాయినా ఇది కళ్ళు ఏమో మంచిది, సలవ ఆరోగ్యానికి మంచిది అని చెబుతున్నారు. మరి ఎందుకు దీని మీద తగ్గిపోతా ఉంది? అంటే కళ్ళు అయితే తాగాలని అందరూ అనుకుంటున్నారు కానీ తక్కువైపోతుంది, నకిలీ ఎక్కువైపోతుంది. అంటే పౌడర్లు కలపటం, మొత్తం బిళ్ళ కలపటం ఎక్కువైపోతుంది. ఏంటంటే కొంతమంది కలుపుతున్నారు, దానివల్ల కొంచెం బ్యాడ్ ఉంది దీని మీద. మా కాడికి వచ్చిన వాళ్ళు ఒరిజినల్గా బళ్ళేసుకొచ్చి తాగెళ్తారు, హ్యాపీగా వెళ్ళిపోతారు. అయితే వెళ్ళిపోతారా? ఇప్పుడు ఈ ముఖ్యంగా మీరు ఇదే పనిని గీత కార్మికులుగా చెట్లకి దిగి కమ్మగా చేసుకోవాలనుకుంటే మీకు ఏం పని బాగా అవసరం అవుతుంది అన్నట్టు? అంటే మీకు ఏది సహకరిస్తే ప్రభుత్వం నుంచి ఇలాంటివన్నీ బాగా చేస్తారు? మాకు ఏదైనా దీని మీద ఉపాధి కల్పించాలి. మాకు ఉపాధి కల్పించి దీని మీద ఏదన్నా 10 రూపాయలు చేసుకునేటట్టు ఉండాలి, వాళ్ళు కల్పించాలి ప్రభుత్వం మాకు. అంటే ఏం కావాలి? నువ్వు ఒక కళ్ళు తీసేవాడుగా నాకు ఇది వస్తే బాగుంటుంది అని ఏం కోరుకుంటావు? ఏదైనా మిషన్ కావాలి, ఎక్కలేకున్నాం మేము. మిషన్స్ కావాలి మాకు ఏదైనా మిషన్లో నాకు 60,000 ఉన్నాయి. 60,000 ఉన్నాయి నాకు. మిషన్తో అయితే గవర్నమెంట్ తరఫున ఏదైనా మిషన్స్ ఇస్తే నాకు ఇంకా 10 సంవత్సరాలు కేపాయించు నాకు ఆడ. అది లేకపోతే 60 సంవత్సరాలు లాగా మానుకుంటాం. అది చెప్పండి. కళ్ళుని ఇష్టపడేవాళ్ళుగా మీరు రోజు కళ్ళు తాగుతారా? తాగుతామండి. ఎలా అనిపిస్తుంది? ఎలా అనిపించేది ఏముంది, మేము కళ్ళు అంటే మత్తు కోసమో లేకపోతే ఇంకో దానికోసమో కాదండి, ఆరోగ్యం కోసం తాగుతున్నాం. అది మీరు కూడా ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యం కోసం అని చెప్పి చూడండి. కళ్ళుని మత్తు రావడానికో లేకపోతే ఇంకో దానికి అనేది చూడమాకండి. ఆరోగ్యం కోసం తాగుతున్నాం అంతే. అంటే ఈ బయట విడిగా లభించే సారాయికి వీటికి తేడా ఏమైనా అనిపిస్తుందా మీకు? సారాయి అన్నీ అంటే ఆరోగ్యం పాడు చేసుకోవటమేనండి. కళ్ళు అంటే ఆరోగ్యం వస్తుంది. అంటే మీరు ఎంతకాలం నుంచి తాగుతున్నారు కళ్ళు? నేను 10 సంవత్సరాల నుంచి తాగుతున్నాను. ఎప్పుడు ఇబ్బంది అనిపించలేదా? ఏమి ఇబ్బంది లేదండి. తాగినప్పుడు డైజెషన్ కానీ ఏం లేదండి. పొద్దున్నే బాత్రూమ్ అంతా సాఫీగా సాగిద్ది. ఇబ్బంది ఇంత కూడా కొద్ది కూడా ఆరోగ్య సమస్యలు లేవు? ఆరోగ్య సమస్యలు ఏం లేవండి. మీకు ఎవరైనా చెప్పారా ఇది తాగితే మంచిదని? అలాగా అనుకుంటా ఉంటారు కదండి పెద్దోళ్ళు, వాళ్ళని బట్టి తాగటం. ఓకే. బయట ఎప్పుడైనా తాగారా? అంటే బయట దుకాణాలకు వెళ్ళి అట షాప్? లేదండి. నేను పెద్ద ఆయన ఈ ఏరియాలో ఫేమస్. ఆయన బాగా ఎటువంటి మత్తు పదార్థాలు ఏం కలపడండి. వీళ్ళకి రాగానే షర్టుని మన కాళ్ళ ముందే షర్టు నుంచి దించి ఫ్రెష్గా ఇస్తాడు, తాగి వెళ్తాం. మొత్తానికి అనాదిగా వస్తున్న ఈ సురాపానం అంటే కళ్ళు వంశపారంపర్యంగా మేము గీత కార్మికులకి అయితే చెట్టుని నమ్ముకొని దించుకుంటున్నాం. కానీ రాను రాను ఆదరణ అయితే తగ్గిపోతూ వస్తుంది. దాని డిమాండ్ అయితే అలాగే ఉంది. డిమాండ్కి అనుకూలంగా ప్రత్యామ్నాయం వస్తున్నాయి కానీ మమ్మల్ని అయితే ఆదరించేవాడు కానీ ఆదుకునేవాడు కానీ ప్రభుత్వం ఇప్పటికైనా మా మీద ప్రత్యేక దుస్సారించి ఇప్పుడు ఇచ్చే రాయితీల కంటే కూడా మరికొద్దిగా ఎక్కువగా మా మీద దుస్సారిస్తే మా బతుకులు అయితే బాగుపడతాయని చెప్పేసి కూడా గీత కార్మికులతో తెలియజేస్తున్న పరిస్థితి ఇక్కడ ఉంది. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, RTV, గీత ముక్కల, కొత్తపట్నం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.